వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఓపెన్ డిగ్రీకి సంబంధించి సెమిస్టర్ 4కి సంబంధించినటువంటి ఏ ఫౌండేషన్ కోర్స్ 4th అనేటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ బ్లాక్ 1లో ఉన్నటువంటి 3 యూనిట్స్ని మనం డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మేము క్లాసెస్ విన్నా కూడా మాకు అర్థం కాలేదు, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలో తెలియట్లేదు, టెన్షన్గా ఉందని చెప్పేసి మెసేజెస్ పెడుతూ ఉన్నారు. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు రాస్తారు కదా వాళ్ళు. అయితే నేను వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా అందించాను. ఈ 4th సెమిస్టరే ఉంది సార్, మీరు ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్ మాదిరినే చేయండి, చాలా ఈజీగా మాకు అర్థం కావాలని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అలాగే చేస్తాను. అయితే ఇక్కడ 4th సెమిస్టర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ చాలా డిఫరెంట్ ఇంగ్లీష్ అనమాట. మీకు గ్రామరు లెసన్ అలాంటివి కాకుండా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక టెక్స్ట్ ఇచ్చి ఆ టెక్స్ట్లో ఎటువంటి మీనింగ్ ఇచ్చారు, నెగటివ్ మీనింగా పాజిటివ్ మీనింగా, లేకపోతే ఒక ఎస్సే ఇచ్చి ఎస్సేలో ఏది మనకు కీవర్డ్స్ ఏమున్నాయి, స్ట్రక్చర్ ఏంటి, ఈ విధంగా అడుగుతారనమాట. ఏదేమైనా కానీ ఎడ్యుకేర్ మీకు చాలా ఈజీగా టాపిక్స్ అందించడానికే ఉంది కదా, కాబట్టి నేను అన్నీ కూడా చాలా సింపుల్గా ఒరిజినల్ టెక్స్ట్ మీకు చదివే నేను మీకు ఈ మెటీరియల్ అందిస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, రిపీటెడ్గా వినండి. ఇది కొంత డిఫరెంట్ టాపిక్ కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీరు కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఏ సౌండ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మీరు కాన్సన్ట్రేషన్తో మీరు విన్నారనుకోండి, జస్ట్ 1-2 సార్లకే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ అర్థం కాలేదంటే మీరు చేయాల్సినటువంటి టెక్నిక్ ఏంటంటే రిపీటెడ్గా వినండి, రిపీటెడ్గా వింటూ ఉండండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జామినేషన్లో ఎటువంటి టాపిక్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఆ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. వీడియో చూసిన తర్వాత లాస్ట్లో చెప్పండి మీకు కాన్ఫిడెంట్ వచ్చిందా లేదనేటువంటిది. అలాగే నేను ఇది మొత్తం ఒరిజినల్ టెక్స్ట్ చదివి మీకు ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కొంత ఈజీగా ఉండేందుకోసం నీట్గా వొకాబులరీ తీసుకొని నేను ప్రిపేర్ చేసిన కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మనకు టాపిక్ ఏముందంటే 3 యూనిట్స్ కదా, బ్లాక్ 1లో 3 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెక్స్ట్ అని. ఆ తర్వాత యూనిట్ 2లో అండర్స్టాండింగ్ ఇంప్లాయిడ్ అండ్ సజెస్టెడ్ మీనింగ్. యూనిట్ 3లో రీడింగ్ క్రిటికల్లీ. ఓకే, ఈ 3 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అక్కడక్కడ మీరు ఇంగ్లీష్ కూడా యూస్ చేయండి సార్, మాకు ఈజీగా అర్థమవుతుంది అన్నారు. ఇంకొంతమంది హిందీ కూడా వాడమన్నారు. సో ఇక నేను సాధ్యమైనటువంటి ఎక్కడెక్కడ ఏదైతే అవసరమో టఫ్గా ఉంటుందో అక్కడ నేను మీకు తగ్గట్టుగా లాంగ్వేజెస్ని నేను చేంజ్ చేసుకొని చెప్తాను. చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టే చెప్తాను. మ్యాక్సిమం మన ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎస్పెషల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు 90% తెలుగు మీడియం స్టూడెంట్సే ఉన్నారు. మిగతా 10%లో ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం హిందీ మీడియం వాళ్ళు ఉన్నారనమాట. సో ఏదేమైనా మ్యాక్సిమం వాళ్ళకు అర్థమవుతుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, సింప్లిఫైడ్ లాంగ్వేజ్లోనే ఇక్కడ చెప్తున్నాను. లెట్ us స్టార్ట్ దిస్. ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూసుకుంటే మనకు ఐడెంటిఫైయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ టెక్స్ట్ అని. ఇందులో ఏం చదువుతామంటే అసలు మనకి చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, న్యూస్ పేపర్స్ కావచ్చు, ఎస్సేస్, స్టోరీస్, నావెల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు పోయం అవి పక్కన పెట్టేస్తే ఎస్సేస్ ఉన్నాయి కదా, ఎస్సేస్ కావచ్చు, పారాగ్రాఫ్స్ కావచ్చు. ఇది ఇందులో ఏంటి, ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పారు, సెకండ్ పార్ట్లో ఏం చెప్పారు, థర్డ్ పార్ట్లో ఏం చెప్పారు, ఈ విషయం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సినిమా చూసినా, ఒక సీరియల్ చూసినా, ఇంకేది చూసినా, సీరియల్ విషయానికి అయితే వెళ్ళకండి, అది ఇంకా చాలా లెంతీగా ఉంటుంది. సినిమా చూస్తే మనకు ఫస్ట్ ఎలా ఉంది, తర్వాత మధ్యలో ఎలా ఉంది, ఎండింగ్లో ఎలా ఉంది అనేటటువంటి మనం తెలుసుకుంటాం. ఇక్కడ కూడా ఒక ఎస్సే కావచ్చు, ఒక పారాగ్రాఫ్ కావచ్చు, ఇందులో ఏమేమి ఉంటాయి, పార్ట్స్ ఏంటనేటువంటిది మనం చూస్తాం అనమాట. దానికంటే ముందు ఒక కీవర్డ్స్ ఉన్నాయి, 2 కీవర్డ్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఆ 2 కీవర్డ్స్ ఏంటంటే, ఒకటి ఏ థీసిస్ స్టేట్మెంట్. థీసిస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఆ థీసిస్ స్టేట్మెంట్లో ఏముంటుంది, అలాగే టాపిక్ సెంటెన్స్. ఈ టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అనేటువంటి చూద్దాం. ఫస్ట్ చూస్తే ఏ థీసిస్ స్టేట్మెంట్ ఈజ్ ఏ కన్సైజ్ సమ్మరీ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఆర్ క్లెయిమ్ ఆఫ్ అన్ ఎస్సే, రీసెర్చ్ పేపర్ ఆర్ అదర్ పీసెస్ ఆఫ్ అకాడమిక్ రైటింగ్స్. ఇక్కడ థీసిస్ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని మనం ఎస్ఎస్లో యూజ్ చేస్తాం. ఆ ఎస్ఎస్ ఇప్పుడు చాలా పెద్ద ఎస్సే ఉంటుంది, ఆ పెద్ద ఎస్సేని మీరు మొత్తం పూర్తి లాస్ట్ లైన్ దాకా చదివితే అర్థమయ్యేటట్టు ఉండొద్దు. జస్ట్ స్టార్టింగ్లో ఒక 2-3 లైన్లు చదివితేనే మీకు అర్థమైపోవాలి దేని గురించి అని చెప్పేసి. సో అలా దేని గురించి అయితే రీడర్ తొందరగా అర్థం చేసుకోగలుగుతాడో అలా ఇచ్చేటువంటి ఆ సమ్మరీ చేసినటువంటి 2-3 లైన్లని మనం ఇక్కడ థీసిస్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటారు. ఇది జనరల్గా రీసెర్చ్ పేపర్స్లో ఉంటుంది, ఎస్ఎస్లో ఉంటుంది, ఇక మిగతా ఏవైతే అకాడమిక్ రైటింగ్స్ ఉంటాయో వాటన్నింటిలో కూడా ఉంటుంది. ఒక లెసన్ బిగినింగ్ కావడానికి ముందు దాంట్లో ఇంట్రడక్షన్ ఇస్తాడనమాట. ఒక 2-3 లైన్లు చదివేపాటికి ఈ లెసన్ పలానా దాని గురించి ఉంది అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. అలా అనమాట.
సో ఇక్కడ టాపిక్ సెంటెన్స్ చూసుకుంటే ఈ టాపిక్ సెంటెన్స్ ఇట్ ఈస్ ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. చూడండి, ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అందులో యూస్ చేసినటువంటి ఈ టాపిక్ సెంటెన్స్ ఏది ఉందో మెయిన్ ఐడియాని తెలియజేస్తుంది అనమాట. ఇట్ encapsulates the central point of argument of the paragraph and provides a clear focus for the reader. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది క్లియర్గా మనకు తెలియచేస్తుంది. ఒక టాపిక్ సెంటెన్స్ ఒక పారాగ్రాఫ్లో ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సెంటెన్స్ క్లియర్గా అది దేని గురించి చెప్తా ఉందో అనేటువంటి విషయం మనకు క్లియర్గా చెప్పేస్తుంది అనమాట. సో ఇది దాని గురించి. ఇక్కడ ఐడెంటిఫైయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెక్స్ట్ చూసుకుంటే మనకు రెండు ఇచ్చారనమాట. ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఎస్సేస్ ఇచ్చారు, ఇగో ఇవి ఎస్సేస్ అనమాట. ఆ తర్వాత పారాగ్రాఫ్స్ ఇచ్చారు. దీని మీద ఒక ప్రశ్న వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎస్సేస్ యొక్క స్ట్రక్చర్ రాయండి అని చెప్పేసి అడగచ్చు, లేదా పారాగ్రాఫ్ యొక్క స్ట్రక్చర్ రాయండి అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగినప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్నీ రాయాలి. ఇక్కడ ఏదైతే ఒకవేళ ఇదే విషయం మీద అడిగితే మీరు ఏం రాస్తారు, ఎలా రాస్తారంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఎస్సే ఇచ్చారు. ఈ ఎస్సేలో ఏముంటుంది అంటే ఇక్కడ థీసిస్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ థీసిస్ స్టేట్మెంట్ ఎస్సేలో ఉంటుంది. ఇక ఎస్సేలో కూడా కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఇదే స్ట్రక్చర్ అనమాట. ఈ 3 పార్ట్స్తోనే ఎస్సే అనేటువంటిది తయారవుతుంది. ఎలా తయారవుతుంది? ఫస్ట్ ఏంటంటే ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్, ఐ అంటారు దీన్ని, ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్సే స్టార్ట్ కావడానికి ముందే దాని గురించి ఒక ఇంట్రడక్షన్, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుందంటే బాడీ ఉంటుంది. ఈ బాడీలో ఏంటంటే 1 or more పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఆ ఇంట్రడక్షన్ తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటువంటి పారాగ్రాఫ్ని మనం బాడీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 పారాగ్రాఫ్లు కూడా ఉండొచ్చు ఈ బాడీలో. అంటే పూర్తిగా ఇందులో వివరణ చేస్తారనమాట. ఆ తర్వాత కంక్లూజన్. ఈ కంక్లూజన్ ఏముంటుందంటే ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ బాడీలో ఏదైతే చెప్పారో దాన్ని మరొకసారి సమ్మరీ చేసి ఇక్కడ పెట్టేస్తారు. ఇంకా నెక్స్ట్ ఏదైనా సజెషన్స్ అలాంటివి ఉంటే కూడా మనం కంక్లూజన్లో రాస్తామన్నమాట. ఇది దీనికి సంబంధించి ఉంటుంది. ఏంటి? ఎస్సేలు ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 3 పార్ట్స్తో తయారవుతుంది. ఒకటేమో ఇంట్రొడక్షన్, సింపుల్గా చెప్పాలి ఇంట్రొడక్షన్, ఆ తర్వాత బాడీ, ఆ తర్వాత కంక్లూషన్. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్కి వెళ్దాం. పారాగ్రాఫ్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. అయితే పారాగ్రాఫ్లో యూజ్ చేసేటువంటి టాపిక్స్ ఏంటంటే టాపిక్ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఇంట్రొడక్టరీ సెంటెన్సెస్ అక్కడ ఉంటాయి. నెంబర్ 2 ఏంటంటే సపోర్టింగ్ డీటెయిల్స్. నెంబర్ 3 కంక్లూడింగ్ సెంటెన్సెస్, నథింగ్ బట్ కంక్లూషన్ అని చెప్పవచ్చు. సో ఇందులో ఇంట్రొడక్షన్ ఉంటుంది, సపోర్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ తర్వాత కంక్లూషన్ ఉంటుంది. ఇది పారాగ్రాఫ్లో ఉన్నటువంటి 3 పార్ట్స్ అనమాట. ఎస్సేకి పారాగ్రాఫ్కి చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, ఎస్సే అనేటువంటి ఒక పెద్ద ఐడియా అనుకుంటే ఆ ఎస్సేలో చిన్న పార్ట్ ఏంటంటే పారాగ్రాఫ్ కదా. మనం ఒక ఎస్సే రాసేటప్పుడు 10-12 పారాగ్రాఫ్లు రాస్తాం. అంటే ఎస్సేలో భాగం పారాగ్రాఫ్ అనమాట. కాబట్టి ఎస్సేలో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్ ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూషన్ ఉంటుంది. పారాగ్రాఫ్లో ఏముంటాయి? పారాగ్రాఫ్లు కూడా 3 పార్ట్సే ఉంటాయి. అందులో ఫస్ట్దేమో ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాతదేమో సపోర్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ తర్వాత కంక్లూషన్ ఉంటుంది. ఇదంతా కూడా లైన్ బై లైన్ రాస్తాం. ఇక్కడ ఎస్సేకి పారాగ్రాఫ్ డిఫరెన్స్ ఏంటంటే ఎస్సేలో ఇంట్రడక్షన్కి ఒక పారాగ్రాఫ్ సపరేట్ రాస్తాం, బాడీకి సపరేట్గా రాస్తాం, కంక్లూషన్ కూడా సపరేట్ రాస్తాం. కానీ పారాగ్రాఫ్లో ఒకే పారాగ్రాఫ్లో ఈ 3 కలిపి రాసేస్తాం. అదే ఇక్కడ డిఫరెన్స్. ఎందుకంటే పారాగ్రాఫ్ అనేటువంటి చిన్నది కదా. కాబట్టి ఇందులో ఫస్ట్ రాసేది ఇంట్రడక్షన్, ఒక 2 లైన్లు రాస్తాం. దాని తర్వాత అలాగే కంటిన్యూషన్లో సపోర్టింగ్ డీటెయిల్స్ రాస్తాం. దాని తర్వాత కంటిన్యూషన్లో కంక్లూషన్ కూడా రాస్తాం అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఎస్సేలో ఉపయోగించేటువంటివి అయితే మనకు థీసిస్ స్టేట్మెంట్, ఆ పారాగ్రాఫ్లో ఉపయోగించేటివైతే టాపిక్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్. ఇక్కడ నేను మీకు ఒక అవగాహన కోసం అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను. ఓకే, ఇది లెంతీగా ఉంటుంది, జస్ట్ మీకు అవగాహన కోసం ఇలా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ ఉంది. ఇంట్రడక్షన్లో ఏంటంటే సర్వే గురించి, మొత్తం ఎంప్లాయబిలిటీ మెజర్మెంట్, కంపెనీ గురించి, ఆస్పైరింగ్ మైండ్స్ అనేటువంటి టాపిక్ మీద ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది. ఆ ఇంట్రడక్షన్ రాసేస్తారు. ఇందులో థీసిస్ స్టేట్మెంట్ ఉంటుంది. స్టేట్మెంట్ చూడండి, అకార్డింగ్ టు ద సర్వే బై ఎంప్లాయబిలిటీ మెజర్మెంట్ కంపెనీ, ఆస్పైరింగ్ మైండ్స్ ఇంగ్లీష్ లెర్నింగ్ లెవెల్స్ among the engineers graduates is very poor in India. More than 25% of engineers do not have even possess the English comprehension skills required to understand the engineering school curriculum. ఇంత దాంట్లోనే ఈ థీసిస్ స్టేట్మెంట్లో మనకు అర్థమైంది అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఇంగ్లీష్లో చాలా పూర్గా ఉన్నారు.
ఈవెన్ వాళ్ళు ఇంజనీరింగ్ సిలబస్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఇక మన పారాగ్రాఫ్ ఎంత పెద్ద చదివినా కంప్లీట్ మీనింగ్ ఇక్కడే వచ్చేసింది. దీన్ని మనం థీసిస్ స్టేట్మెంట్ అని అంటారు. నెక్స్ట్ బాడీ చూడండి. బాడీలో ఏముంటుంది అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమేమి ఉంటుందంటే ఇంట్రెస్టింగ్లీ నాట్ మోర్ దెన్ 30% ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హూ అండర్గో స్ట్రెస్ అండ్ ఎగ్జాస్షన్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఇక ఇది ఒకటే కాదు, ఇక అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం బాడీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే 30% స్టూడెంట్స్ చాలా స్ట్రెస్కి గురవుతున్నారు, చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు ఎగ్జామినేషన్కి, ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అని చెప్పేసి అన్నారు. ఇక మిగతా విషయాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, లెంతీగా ఉంటుందని చెప్పేసి నేను జస్ట్ మీకు బ్రీఫ్ చేశాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు కంక్లూషన్ ఉంది. ఈ కంక్లూషన్ ఏముంటుందంటే ద సర్వే రివీల్స్ మెనీ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్ హ్యాస్ లెట్ us know about the poor quality of teaching happening in them. ఏం చెప్పిందంటే ఒక సర్వే ఇది ఏం తెలియచేస్తుందంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా ఉంది ఏంటనేటువంటి చెప్పిందనమాట. అక్కడ చాలా పూర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, కాబట్టి సరిగ్గా టీచింగ్ కూడా చేయట్లేదని చెప్పేసి ఇక్కడ చెప్పిందనమాట. ఇది కంక్లూజన్లో చెప్పేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇట్స్ డిఫరెంట్ వేరియేషన్స్ కంటిన్యూస్ టు థ్రైవ్ ఇన్ ఇండియా. ఈ పారాగ్రాఫ్ గురించే ఇక్కడ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటనేటువంటి ఇక్కడ చూస్తే మనకు మెయిన్ ఐడియా ఏంటి, ఈ పారాగ్రాఫ్ గురించి మనకేం తెలుస్తుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇట్స్ డిఫరెంట్ వేరియేషన్ కంటిన్యూస్ టు థ్రైవ్ ఇన్ ఇండియా. ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, పైన ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పైన ఒక పారాగ్రాఫ్లో అందులో ఉన్నటువంటిది ఏంటంటే మొత్తం కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించే ఉందన్నమాట. అది ఇక్కడ ఫస్ట్ ఒక స్టేట్మెంట్లోనే చెప్పేశారు, ఫస్ట్ లైనే చెప్పారు, అంతా ఇంట్రడక్షన్ అనమాట. ఇది ఒక పారాగ్రాఫ్ స్ట్రక్చర్. ఇప్పుడు చూపించేటువంటి ఈ టాపిక్ ఇదైతే ఉందో ఇది పారాగ్రాఫ్ స్ట్రక్చర్ అనమాట. ఏముంటుంది, సపోర్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత కంక్లూషన్ ఉంటుంది, ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఐడియాని తెలియచేయాలి, అంటే అది ఇంట్రడక్షన్లో ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఏంటంటే బాడీ. ఈ బాడీలో ఏముంటుందంటే అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఏంటంటే కంక్లూషన్. ఇక్కడ ఈ పైన చెప్పినటువంటి పారాగ్రాఫ్కి ఏమి ఇంట్రడక్షన్, ఏది బాడీ, ఏది కంక్లూజన్ అనేటువంటి ఇప్పుడు చూద్దాం. ఇగో ఫస్ట్ రెడ్ కలర్లో ఉంది కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ సైడ్ అంతా పైన స్టాప్లో అదంతా కూడా మనకు ఇంట్రడక్షన్లో వస్తుంది, దాన్ని మెయిన్ ఐడియా అని అంటారు. ఆ తర్వాత బ్లూ ఉంది కదా సెంటర్లో, అదంతా కూడా మనకు బాడీ. ఇక కంక్లూషన్ చూసుకుంటే లాస్ట్ లైన్ అనమాట. సో ఈ విధంగా పారాగ్రాఫ్ లైన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు, ఇది ఇంపార్టెంట్ కదా. అయితే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఇందులో మెయిన్ ఐడియా ఏంటో రాయండి అని చెప్పేసి అంటాడు. లేదా అదే పారాగ్రాఫ్ ఇచ్చి దీని కంక్లూషన్ ఎక్కడ ఉంది చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. లేదా ఆ పారాగ్రాఫ్కి కంక్లూషన్ రాయండి అంటాడు. ఇలాంటప్పుడు మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఏమంటే అంతా కూడా అదే పారాగ్రాఫ్లో ఉంటుంది. ఫస్ట్ లైన్ ఏమో ఇంట్రడక్షన్, మధ్యలో లైన్స్ అన్నీ కూడా బాడీ, చివరి లైన్ ఏదైతే ఉందో అది కంక్లూషన్. అంతే, అదే తీసి అక్కడ పెట్టేసేయండి ఏమీ తోచినప్పుడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే యూనిట్ 2లో అండర్స్టాండింగ్ ఇంప్లాయిడ్ అండ్ సజెస్టెడ్ మీనింగ్స్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ 1 2 3 సెంటెన్సెస్ ఉన్నాయి కదా. ఈ 3 సెంటెన్సెస్లో ఆ ఫస్ట్ చెప్పినటువంటి సెంటెన్స్లో మీనింగ్ ఏంటి అని చెప్పేసేది ఇక్కడ అండర్స్టాండింగ్ ఇంప్లాయిడ్ అంటే ఇంప్లాయిడ్ మీనింగ్ లేదా సజెస్టెడ్ మీనింగ్ అంటే మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ కనిపిస్తే లేదా ఒక లైన్ కనిపిస్తే అందులో ఏం చెప్పారు ఇంతకు అనేటువంటిది అర్థం చేసుకోవడమే. ఇప్పుడు నేను ఏదో ఒక దాని గురించి రాసి ఉంటాను, ఆ లైన్ రాసి ఉంటాను, ఆ లైన్ మీరు చదువుతారు. మీరు చదివితే మీకు ఏమర్థమవుతుంది, సారు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ గురించి రాశారు అని అనుకుంటారు. లేదా అందులో గ్రామర్ గురించి ఉంటుంది, గ్రామర్ టాపిక్స్ గురించి రాశారని. లేకపోతే ఒక టెక్నాలజీ గురించి ఒక ఎస్సే రాశాను, అప్పుడు మీకు టెక్నాలజీ అని చెప్పేసి అర్థమవుతుంది. అంటే అక్కడ అర్థమవుతుంది అనేటువంటి అంశం ఏంటంటే ఇంప్లాయిడ్ మీనింగ్ అనమాట. ఇంకొకటి సజెస్టెడ్ మీనింగ్ కూడా ఉంది. అంటే కొన్నిసార్లు నేను డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మీకు సజెస్ట్ అయినట్టు నేను చెప్పేస్తూ ఉంటాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరోగ్యం బాగుంటుంది, 4 రోజులు బతుకుతారు. ఇక్కడ నేను మీకు చెప్పలేదు, సజెస్ట్ చేసినట్టు కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అర్థమవుతుంది, సార్ నాకు సజెస్ట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి. ఇంకొక విషయం చెప్తాను, కష్టపడి చదవండి, మంచి మార్క్స్ ఎందుకు రావు నేను చూస్తాను, ఇదొక స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏంటి అంటే కష్టపడి చదవండి అని చెప్పేసి అన్నారు, ఇది ఒక సజెస్టెడ్ మీనింగ్ అనమాట. కొన్నిసార్లు ఇంప్లాయిడ్ మీనింగ్ కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇవైతే సెంటెన్సెస్ ఉన్నాయో వాటిని చూసి మనం తెలుసుకుందాం.
ఫస్ట్ చూడండి, మై హార్ట్ స్టార్టెడ్ బ్లీడింగ్. మై హార్ట్ స్టార్టెడ్ బ్లీడింగ్ లుకింగ్ ఎట్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్, చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ ద డర్టీ డ్రైన్ వాటర్. డర్టీ డ్రైన్ వాటర్, పిల్లలు డర్టీ డ్రైన్లో వాటర్లో ఆడుతూ ఉంటే మై హార్ట్ స్టార్టెడ్ బ్లీడింగ్. నిజంగా చెప్పాలంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఇంప్లైడ్ మీనింగ్ డిఫరెంట్ అనమాట. ఫస్ట్ ఎక్స్ప్లిసిట్ మీనింగ్ ఉంటుంది ఒకటి. ఎక్స్ప్లిసిట్ మీనింగ్ అంటే నా హృదయము బ్లీడింగ్ కారుతూ ఉంది, బ్లడ్ కారుతూ ఉంది, ఇదే మీనింగ్ ఉంటుందా? నా హృదయం ద్రవించింది అంటారు. నా హృదయం బాధపడిందంటే ఎలా బాధపడింది చూపి నీ హృదయం తీసి అని చెప్పేసి చెప్తే అది మీనింగా? కాదు కదా. అంటే నా మనసు బాధపడింది అని చెప్పేసి అది ఇంప్లైడ్ మీనింగ్ అనమాట. ఇక్కడ ఇంప్లైడ్ మీనింగ్ అంటే దీని మీనింగ్ ఏంటి అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లేవో మీరు గెస్ చేయండి. నేను నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ వాజ్ సాడ్ టు సీ ది ఫైనాన్షియల్ అచీవ్మెంట్స్ అండ్ మేడ్ మై ఫ్రెండ్ కోల్డ్. మేడ్ మై ఫ్రెండ్ కోల్డ్. ఇక లాస్ట్ పదం ఉంది కోల్డ్. దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి? అందులో ఉన్నటువంటి దాగి ఉన్న మీనింగ్ ఏంటి? చెప్పబడిన అర్థం ఏంటి అని. I was sad to see that financial achievements and had made my friend cold. ఓకే, దీని ఆన్సర్ కూడా గెస్ట్ చేయండి, నేను నెక్స్ట్ చూపిస్తాను. థర్డ్ వన్, హిస్ వర్డ్స్ కట్ మై హార్ట్ ఇంటూ పీసెస్. అబ్బా, వాడు చెప్పిన మాటలు నా హృదయాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. ఇందులో ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి? దాగి ఉన్న మీనింగ్ ఏంటి? నా మనసును నొప్పి పెట్టాడు అని, లేదా నా మనసు విరిగింది అని. ఇప్పుడు నా హృదయాన్ని ముక్కలు ముక్కలు కట్ చేశాడంటే ఈ కత్తితో కట్ చేశాడా? లేదు కదా. అంటే ఎక్స్ప్లిసిట్ మీనింగ్ ఏంటి? మనకు బయటికి కనిపించడానికి హృదయం ముక్కలు ముక్కలు నరికాడని చెప్పేసి అనుకుంటాం. దాని అర్థం ఇంకొక అర్థం ఏంటి? దాగి ఉన్న అర్థం ఏంటి? పాపం గాయపరిచాడు, లేదా మనసు విరిగేటట్టు మాట్లాడాడని చెప్పేసి. సో అక్కడ ఇచ్చేటువంటి 4 ఆప్షన్స్ లేవో ఇప్పుడు మన ఆన్సర్స్ చూద్దాం మూడింటికి. ఇగో బోల్డ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోల్డ్లో ఉన్నటువంటివన్నీ కూడా ఆన్సర్స్. ఫస్ట్ దానికి ఏంటి? మై హార్ట్ స్టార్టెడ్ బ్లీడింగ్ అంటే ఐ ఫెల్ట్ సాడ్ అండ్ సారీ, చాలా బాధపడ్డానని. సెకండ్ దానికి కోల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎమోషన్లెస్ అండ్ నాన్ ఫ్రెండ్లీ. ఎమోషన్లెస్, ఎటువంటి ప్రేమ అనురాగాలు ఏముండవు. నాన్ ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీగా కూడా ఉండడని చెప్పేసి. మై హార్ట్ కట్ ఇంటూ పీసెస్ అంటే ఎఫెక్టెడ్ మీ బ్యాడ్లీ, చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి దాని మీనింగ్. ఇలా మీకు ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి ఇలా అడుగుతాడనమాట. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు, పై దానికి ఏది సరిపోతుందో మీరు ఆన్సర్ చేయండి అని చెప్పేసి అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంప్లైడ్ మీనింగ్ ఎట్ ద సెంటెన్స్ లెవెల్. ఒక సెంటెన్స్లో ఇప్పుడు దాకా ఒక లైన్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏంటంటే ఒక సెంటెన్స్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది మీనింగ్ అనేటువంటిది, ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి చూస్తాం. ఇప్పుడు చూద్దాం. సో వెన్ అన్ ఆథర్ ట్రైస్ టు కన్వే సంథింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ వే, he implies or suggests it, we can only infer or deduce that he has tried to convey. ఏదైనా ఒక లైన్ చెప్పినప్పుడు ఏదో తను చెప్పదలుచుకున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. ఎలా అనేటువంటి కొన్ని ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ చూడండి, ఒక సెంటెన్స్ ఇచ్చారు. ది వేవ్స్ వర్ గ్యాషింగ్ అరౌండ్ మై ఫీట్ అండ్ ఐ కుడ్ ఫీల్ మై ఫీట్ గెట్టింగ్ బర్రీడ్ ఇన్ శాండ్. దీని యొక్క ఈ సెంటెన్స్ని దేని తెలియచేస్తుంటే అక్కడ ఏముంది? ఏదో సముద్రపు ఒడ్డున ఉన్నాడు, అక్కడ నుంచి వచ్చేటువంటి గాషింగ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, వేవ్స్ అక్కడ నీళ్ళలో నిలిచి ఉన్నప్పుడు ఆ అలలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా వచ్చి ఇసుకలో తను పాతి పెట్టేస్తున్నట్లు అనిపించింది. దీని యొక్క మీనింగ్. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ వేసుకుంటే ఏమొస్తుంది? విచ్ ప్లేస్ డస్ ద సెంటెన్స్ రెఫర్? ఇలా ఇస్తారు ఒక సెంటెన్స్ ఇలా ఇచ్చి మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. వేవ్స్ ఉంది, శాండ్ ఉంది కదా, వేవ్స్ అండ్ శాండ్. అలలు, ఇసుక ఎక్కడ ఉంటుంది జనరల్గా? మీకు ఏమీ ఆ సెంటెన్స్ మీనింగ్ తెలియదు, జస్ట్ ఈ 2 పదాలే మీకు తెలుసు, వేవ్స్ శాండ్ అంటే మీకు గెస్ అవుతుంది, మైండ్లో ఒక థాట్ వచ్చేస్తుంది. ఏంటి అది? సముద్రపు తీరము అని చెప్పేసి ఇక్కడ అదే చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారంటే విచ్ సెంటెన్స్ డస్ రెఫర్ టు అని చెప్పేసి. ఏంటి దీని ఆన్సర్? బీచ్ అనమాట. ఇలా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. లైన్లో దాగి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి చెప్పండి అని చెప్పేసి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నౌ దట్ ద బాటిల్ ఈజ్ బ్రోకెన్ వీ విల్ స్టార్ట్ సూన్. ద బాటిల్ ఈజ్ బ్రోకెన్, నౌ వీ విల్ స్టార్ట్ అన్నారు. ఏమిటి? వాట్ ఈజ్ ద అకేషన్? చెప్పండి. అకేషన్ ఎందుకు? సీసా పలగొట్టడం ఏంది? బాటిల్ ఎందుకు పలగొట్టారు? వీ విల్ స్టార్ట్ అకేషన్, వీ విల్ స్టార్ట్ సూన్ అని ఎందుకు అన్నారని చెప్పేసి.
దాని మీనింగ్ ఏంటంటే ది బిగినింగ్ ఆఫ్ సంథింగ్ న్యూ, ది బిగినింగ్ ఆఫ్ సంథింగ్ న్యూ, ఏదో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ ఇఫ్ వీ క్యాన్ రీచ్ దేర్ బిఫోర్ ద షో స్టార్ట్స్. దీని యొక్క మీనింగ్ ఏంటి, నేనైతే ష్యూర్ కాదు, మళ్ళీ ఆ షో స్టార్ట్ కావడానికి ముందు మనం బయలుదేరుతామో లేదో తెలీదు అని చెప్పేసి అన్నారు. ఏంటి ఇంతకు దాంట్లో ఏమి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే టు ఏ డెస్టినేషన్ బిఫోర్ ఏ షో స్టార్ట్స్, ఎక్కడికో ఒక చోటికి వెళ్తున్నారు. ఆ షో స్టార్ట్ కావడానికి ముందు వాళ్ళైతే ఎక్కడికో ఒక చోటికి వెళ్తున్నారు అని చెప్పేసి దీని మీనింగ్. ఇంకొకటి చూడండి, ద హీట్ వేవ్ విల్ కిల్ అస్ దిస్ ఇయర్. దీంట్లో మీకు ఏం అర్థమవుతుంది, హీట్ వేవ్స్, వేడి గాలులు లేదా వడగాలులు, కిల్స్ అస్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం చంపుతాయి మమ్మల్ని అని చెప్పేసి. అంటే ఇది దేనికి సంబంధించి, సీజన్కి సంబంధించి. ఏ సీజను, వేడిగా ఉండేటువంటి సీజన్. చెప్పండి ఏది వేడిగా ఉండేటువంటిది, సమ్మర్ కదా. అలా అనమాట, అలా సమ్మర్కి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇక్కడ సీజన్ అనేటువంటి విషయం తెలిసింది ఇండైరెక్ట్గా, సమ్మర్ అనేటువంటి విషయం కూడా మనకి ఇండైరెక్ట్గా తెలిసింది. చూడండి, అంటే ఆ సెంటెన్స్లో డైరెక్ట్ చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మనకు అర్థం కావాలి. మీకు ఏమర్థమైందో అది రాయాలి కూడా అక్కడ ఎగ్జామ్లో. అన్లైక్ రవి, హీ ఈజ్ స్టిల్ ఇన్ ద ఏజ్ ఆఫ్ విండోస్ ఎక్స్పీ. వీడు ఇంకా విండోస్ ఎక్స్పీ ఏజ్లోనే ఉన్నాడని. వాట్ డస్ ద ఆథర్ విష్ టు టెల్ రవి, రవికి ఏం చెప్పదలుచుకున్నాడంటే అప్డేట్ కావాలి టెక్నాలజికల్గా. ఇంకా నువ్వు పాత కాలంలోనే ఉండవు, విండోస్ ఎక్స్పీలోనే ఉండవు, విండోస్ 10 ఇప్పుడు నడుస్తూ ఉంది, ఈ కాలంలోకి రమ్మని చెప్పేసి. అలా అనమాట. ఇప్పుడు చూడు, ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే అరే వీడు ఇంకా 1947లో ఉన్నాడు రా, వీడు ఇంకా ఇప్పుడు 2024 దాకా రాలేదని చెప్పేసి అంటారు. సో అలా చెప్పేటువంటి మీనింగ్ ఇది అనమాట. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి చదువుకొని దాని యొక్క మీనింగ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను, వాటిని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొన్ని మాత్రం మీకు చెప్పాను. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, ఇంప్లాయిడ్ మీనింగ్ అట్ పారాగ్రాఫ్ లెవెల్. ఇప్పుడు పారాగ్రాఫ్ లెవెల్లో మీనింగ్ ఎలా ఉంటుంది, ఒక పారాగ్రాఫ్ ఇస్తే ఇప్పుడు సెంటెన్స్ చూసాం ఇంతకుముందు, ఇవన్నీ కూడా ఒక సెంటెన్స్ ఇస్తే మీ మీనింగ్ ఏముందో దాగి ఉన్నటువంటి మీనింగ్ చెప్పాలి. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్లో దాగి ఉన్నటువంటి మీనింగ్ చెప్పాలన్నమాట. ఎలా చెప్తాం ఏంటనేది చూద్దాం. దీనికంటే ముందు ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ మనం బాగా చదివితేనే అందులో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, టాపిక్ సెంటెన్స్ ఏంటి, అదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద పారాగ్రాఫ్ అబౌట్, దేని గురించి పారాగ్రాఫ్ చెప్తున్నాం. ఈజ్ ఎనీ పర్సన్, థింగ్ ఆర్ ఆబ్జెక్ట్, దేని గురించి తెలియజేస్తుంది, ఒక పర్సన్ గురించా, ఒక ఆబ్జెక్ట్ గురించా, ఒక థింగ్, ఒక వస్తువు గురించా అని చెప్పేసి ఆలోచించాలి. డూ ఆల్ ద సపోర్టింగ్ డీటెయిల్స్ హ్యావ్ వన్ కామన్ థీమ్ అనమాట. అంటే మొత్తం కూడా ఇక్కడ ఇచ్చినటువంటి సపోర్టింగ్ ఐడియాస్ అన్ని కూడా ఒక కామన్ థీమ్ని తెలియజేస్తున్నాయా లేదా, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని అర్థం చేసుకోవాలంటే ఈ టాపిక్స్ అన్ని కూడా ఉంటాయి. ఫస్ట్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్ ఏంటి, హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గ్లాస్ బాటిల్స్ లేయింగ్ ఎంప్టీ ఎట్ హోమ్. జస్ట్ గ్లాస్ బాటిల్స్ ఇంట్లో ఖాళీగా ఉన్నాయంటే ఏంటి, దానికి ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే వాళ్ళు తాగి ఖాళీగా పడేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు మందు బాటిల్స్ ఖాళీగా ఉన్నాయంటే అర్థం ఏంటి, ఎప్పుడో తాగి పెట్టారు, ఎప్పుడో పార్టీ సెలబ్రేట్ చేశారు, ఇలా అనమాట. ఇలా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దెమ్ టు స్టార్ట్ వాటర్ గెట్స్ ఎ లిటిల్ క్రియేటివ్ అండ్ యూజ్ దెమ్ యాజ్ అ డెకోర్. ఇప్పుడు అన్ని ఎంటీ బాటిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వేస్ట్గా కాకుండా మీరు దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన చెప్పారు. అంటే ఏం చేయాలి దాన్ని, we use bottles but not always for decoration purposes. Select ones with unique shapes and color and place them at different spots in your house. ఏదైతే వేస్ట్గా బాటిల్స్ పడి ఉంటాయో అవి అక్కడక్కడ డెకరేట్ చేసి పెట్టండి అని చెప్పేసి అంటారు. ఇక ఏది చెప్పినా కూడా వీటన్నింటిలో తొందరగా మీకు అర్థం కాకపోయినా సింపుల్గా చెప్తాను. ఏది చెప్పినా మనం చదివిన కాడికి మనకి ఏమర్థమైందంటే బాటిల్స్ గురించి చెప్పారు, బాటిల్స్ యూసేజ్ గురించి చెప్పారు, బాటిల్స్ వేస్ట్గా పాడేస్తే వేస్ట్ అయిపోతాయి, దాన్ని రీయూజ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇది మనకు తెలిసినటువంటిది. ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే ఏంటి కామన్ ఐడియా ఏముందంటే, యూజింగ్ బాటిల్స్ ఫర్ డెకరేషన్ ఎట్ హోమ్. ఇక మెయిన్ ఐడియా ఏంటంటే వీ కెన్ యూజ్ ఎంటీ గ్లాస్ బాటిల్స్ టు డెకరేట్ హోమ్ కదా. ఇక మెయిన్ ఐడియా ఏంటి, మనం వేస్ట్ కానిటువంటి వాటిని ఇంట్లో డెకరేషన్ కోసం వాడుకోవాలి అని చెప్పారు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి మీనింగ్ చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏముందంటే, we may break a bottle, a plate or a piece of furniture,
when we lose our temper. We can also slap somebody or abuse verbally. The list of violent behavior is endless. If we realize the connection here, we can do much better in life. ఏం చెప్పాడంటే ఈ పారాగ్రాఫ్లో మీకేం అర్థమైంది? ఫర్నిచర్ బ్రేక్ చేశారు, యాంగర్ గురించి చెప్పాడు, టెంపర్ గురించి చెప్పాడు. కానీ మనం కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది, అంతకు మనం అర్థం చేసుకోకపోతే చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పేసి అన్నారు. అంటే ఇదింతనే అర్థమైంది కదా మీకు? జస్ట్ మీకు బ్రేకింగ్ ప్లేట్స్ అనేటటువంటి దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎందుకు బ్రేక్ చేశారు. కోపం వచ్చింది, గొడవ జరిగింది, లేదా కింద పడి పగిలిపోయింది అని చెప్పేసి మీనింగ్ అర్థమవుతుంది. అదే విషయం ఇక్కడ మీరు రాయాలి. పక్కలో ఎంటీగా ఉంటుంది. నేను ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ ఎంటీ బాక్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టు నో ద కనెక్షన్ బిట్వీన్ ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్. ఎందుకంటే కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ మనం కంట్రోల్ చేసుకోవాలి. దాని గురించే ఈ పారాగ్రాఫ్లో చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇట్ క్యాన్ బి ఫ్రస్ట్రేషన్ ఆఫ్ సమ్ కైండ్ దట్ లీడ్స్ వైలెంట్ బిహేవియర్. We can be physically as well as verbally violent. Generally, we fail to realize how we act or behave. A little bit of effort to understand it connection with frustration can do the tricks for us. ఒక్కసారి కోపానికి ఫ్రస్ట్రేషన్కి ఉన్నటువంటి కనెక్షన్ అర్థం చేసుకుంటే అది ఎంత బాగా పనిచేస్తుందో ఇది చెప్పాడు అనమాట. ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ కనెక్షన్ బిట్వీన్ యాంగర్ అండ్ వైలెంట్ బిహేవియర్. చూడండి, అది కోపం అలాగే వెళ్ళిపోతే ఎలా అవుతుంది? మన బిహేవియర్ చాలా వైలెంట్గా అయిపోతుంది. కాబట్టి అంత వైలెంట్గా కాకూడదని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు అనమాట. ఇలా ఇలా ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని మనం అర్థం చేసుకొని దాంట్లో ఉన్నదాన్ని ఒక 2-3 పదాలు రాసేయాలంతే. మీకు ఎంత పెద్దగానే ఇవ్వండి, మీకు అర్థం కాలేదంటే జస్ట్ ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి పాయింట్స్ తీసి పెట్టండి. ఇది కేవలం అర్థం కానప్పుడు మాత్రమే. అర్థమైంది అనుకోండి, అందులో ఏముందో ఏం రాశారో అదంతా కూడా పక్కన రాసేయండి, అయిపోయింది. ఓకేనా? ఇది అనమాట. ఇక లాస్ట్ పారాగ్రాఫ్ మీరు చదివి అక్కడ ఆన్సర్ కూడా చదవండి. ఆన్సర్ కూడా నేను ఇచ్చాను. ఓకే, ఇది అనమాట. ఇక నెక్స్ట్ చూడండి, ఇంప్లైడ్ మీనింగ్ ఆఫ్ షార్ట్ ఎస్సేస్. ఇక షార్ట్ ఎస్సేస్ ఇస్తాడు. ఆ ఎస్సేస్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటో మనం ఇక్కడ రాయాలి. మీకు ఎగ్జామినేషన్లో ఏంటంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో ఇంప్లైడ్ మీనింగ్ ఏంటో రాయండి అంటాడు. ఇంప్లైడ్ మీనింగ్ అంటే అందులో చెప్పబడినటువంటి విషయం ఏంటి దాన్ని రాయండి అని చెప్పేసి అంటారు, అంతే. ఓకేనా? ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా, ఏ లైన్ ఇచ్చినా, ఎస్సే ఇచ్చినా ఇదే అనమాట. అందులో ఉన్నటువంటి మీనింగ్ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ క్రిటికల్లీ. ఇక్కడ చూడండి, మనం రీడింగ్ ఎలా చేయాలి ఏంటనేది ఇందులో చూస్తాం. అది కూడా క్రిటికల్గా చేయాలి. క్రిటికల్గా ఎలా చేయాలి? కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ప్రకారంగా చేయాలి. జస్ట్ మీకు ఒక బుక్ ఇచ్చారండి, లేదా ఒక ఎస్సే ఇచ్చారు, మీరు జస్ట్ చదవండి అంటే చదువుతారు. కానీ దాన్ని క్రిటికల్గా చెప్పమంటే చెప్పలేరు. అంటే అర్థం చేసుకునేటప్పుడే మనం క్రిటికల్గా అర్థం చేసుకుంటే మనం దాని గురించి ఈజీగా రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? అంటే క్రిటికల్గా ఇక్కడ అర్థం చేసుకోవడం ఎలా అంటే, మనం చదివాము ఒకదాన్ని, చదివిన దాన్ని ఇందులో తప్పులు ఏంటి తెలుసుకోవాలి, ఇంట్రడక్షన్ ఏంటి తెలుసుకోవాలి, అండర్స్టాండింగ్ అన్నిటికంటే ముందు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇందులో చెప్పినటువంటి ఐడియాస్ ఏంటి వాటన్నింటి విడదీసి పెట్టుకోవాలి. ఈ ఐడియా ఒకటి స్టెప్ బై స్టెప్ 1 2 3 4 5 తర్వాత కంక్లూషన్ ఏంటి, ఇలా ఇలా దాన్ని మనం రీడింగ్ చేసుకోవాలి. ఇలా చేయడానికి మనం ఇక్కడ అండర్స్టాండింగ్ క్రిటికల్లీ లేదా రీడింగ్ క్రిటికల్లీ అని చెప్పేసి అంటారు. ఇందులో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సీ హౌ మీనింగ్ ఈజ్ బిల్ట్ ఇన్ ద టెక్స్ట్. ఆ టెక్స్ట్లో మీనింగ్ ఎలా చెప్పబడింది. అలాగే అండర్స్టాండ్ హౌ ఆథర్స్ క్రియేట్ మీనింగ్ ఇన్ ద టెక్స్ట్. లుక్ అట్ ద టెక్స్ట్ critically and state what has been stated. Study concepts like understanding, analyzing and evaluating. ఇలా మనం దీంట్లో ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ అని ఫాలో అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్స్ప్రెషన్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇచ్చారు. మనం చెప్పినటువంటి సెంటెన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. నేను చెప్పేటువంటి మీనింగ్ చూడండి, జనరల్గా నేను నా స్టూడెంట్స్కి ఏం చెప్తాను, కష్టపడి పని చేయండి అంటాను. దీని మీనింగ్ ఏంటి? ఒక టీచరు కష్టపడి పని చేయండి అంటే అర్థం ఏంటి? పొలంలో వెళ్ళి పని చేయమనా? కాదు కదా. చదవండి, బాగా చదవండి, టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసి కదా. అంటే నా పర్స్పెక్టివ్లో దాని యొక్క మీనింగ్ ఏంటంటే బాగా చదవండి అని. ఒక రైతు ఉన్నాడు, కష్టపడాలి బాగా అని చెప్పేసి అంటాడు. దాని అర్థం ఏంటి? ఆయన దృక్పథంలో ఏంటి? ఆయన పర్స్పెక్టివ్లో మీనింగ్ ఏంటంటే పొలంలో టయానికి తగ్గట్టుగా మనం కలుపు తీయాలి, కోత కోయాలి, మందులు కొట్టాలి, ఇవన్నీ కూడా అని చెప్పేసి. అలాగే
ఇప్పుడు ఒక కార్పెంటర్ షాప్‌లో పనిచేసేటువంటి వ్యక్తి కూడా కష్టపడండి అని చెప్పేసి అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు బాగా నేర్చుకోండి పని. వుడ్ కటింగ్ ఎలా చేయాలి? వుడ్ కర్వింగ్ ఎలా చేయాలి? డిజైన్స్ ఎలా చెక్కాలి? ఇలా అన్నమాట. అంటే ఇదొక్క పదమే కష్టపడండి అనేటువంటి పదము వేరే వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు చెప్పినప్పుడు దాని పర్స్పెక్టివ్ యొక్క మీనింగ్ మారిపోతుంది. కదా! ఒకటే పదమే. కానీ ప్రొఫెషనల్స్ చెప్పే పాటికి ఏమవుతుందంటే అది వాళ్ళ ప్రొఫెషనల్‌కి అప్లై అవుతుంది. వాళ్ళ దృక్పథంలో అది వేరే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు కష్టపడండి అన్నప్పుడు ఒక టీచర్ చెప్పేటువంటి మీనింగ్ వ్యవసాయంలో రాదు. ఒక ఫార్మర్ చెప్పేటువంటి మీనింగ్ కార్పెంటర్ షాప్‌లో రాదు. అలా అన్నమాట. డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇలాంటి మీనింగ్స్ మీకు ఎగ్జామినేషన్‌లో ఇస్తారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చారు ఇక్కడ. హి స్పెండ్స్ హి స్పెండ్స్ మనీ కేర్‌ఫుల్లీ లేదా ఫ్రుగల్లీ అని చెప్పేసన్నారు. దట్ ఈస్ ద రీజన్ వై హి ఈస్ నెవర్ ఇన్ ట్రబుల్. అతను డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. దీని మీనింగ్ ఏంటి? ఇంకోటి ఏం చెప్పారంటే కేర్‌ఫుల్లీ అని చెప్పేసి ఒక పదం ఇచ్చారు. కేర్‌ఫుల్లీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. దీనికి మళ్ళీ ఏమి ఇచ్చారు డీటెయిల్‌గా సపోర్టింగ్ డీటెయిల్ ఏమి ఇచ్చారంటే దట్ ఈస్ ద రీజన్ వై హి ఈస్ నెవర్ ఇన్ ట్రబుల్. అందుకే వాడు ఎప్పుడు ఇబ్బందుల్లో లేడు. అంటే డబ్బులను చూసి ఖర్చు పెట్టాడు కాబట్టి ఇబ్బందులు లేడు. ఇది నెగెటివ్ మీనింగా? పాజిటివ్ మీనింగా? పాజిటివ్ మీనింగే. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టట్లేదు కాబట్టి, ఇంకోటి పెడుతున్నాడు కానీ జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాడు కాబట్టి, ఎప్పుడు కూడా దివాలా తీయలేదు. ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాబట్టి ఇది పాజిటివ్. పాజిటివ్ మీనింగ్. అయితే లేకపోతే కొన్నిసార్లు న్యూట్రల్‌గా కూడా చెప్పొచ్చు. నాకేం సంబంధం లేదు. ఆయన ఇష్టం అది. ఖర్చు పెడితే పెట్టొచ్చు లేదంటే లేదు. ఇది న్యూట్రల్ మీనింగ్ అని చెప్పేసి కూడా అనొచ్చు. పర్స్పెక్టివ్. ఇక్కడైతే మనకు పాజిటివ్ పర్స్పెక్టివ్ చెప్పుకోవచ్చు. ఇంకొకటి సెంటెన్స్ చూద్దాం. హి ఈస్ ఏ స్టింగీ స్టింగీ పర్సన్. హీ నెవర్ గివ్స్ ఎనీ మనీ టు హిస్ ఓన్ పీపుల్ ఈవెన్ టైమ్స్ నీడ్. స్టింగ్ అంటే వీడు చాలా పిసినారి అనమాట. ఎప్పుడు పొదుపు చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఎవరికైనా మన చుట్టుపక్కల అవసరం ఉందంటే కూడా ఇవ్వడు అనమాట. ఇది ఎటువంటి మీనింగ్ ఇస్తుంది? నెగెటివ్ మీనింగ్ కదా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి వీడు ఖర్చు పెడతాడు అందరికీ హెల్ప్ చేస్తాడు అంటే ఇది పాజిటివ్ మీనింగ్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఎవరికైనా అవసరం వస్తే కూడా ఇవ్వడు అంటే ఇది నెగెటివ్ మీనింగ్. ఇలా అనమాట నెగెటివ్ మీనింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ది గర్ల్ ఈజ్ The girl is inquisitive. She will succeed in finding out the right information for her work. ఓకే. ఈమె చాలా ఇన్క్విసిటివ్‌గా ఉంటుంది. ఆమె ఏదైనా పరిశోధనలో ఏదైనా ఒక విజయం సాధించేదాకా వదిలిపెట్టదు. ఇది కూడా పాజిటివ్ మీనింగే. ద గర్ల్ ఈస్ క్యూరియస్. షీ ట్రైస్ టు ఓవర్‌హియర్ వెన్ హర్ ఫ్రెండ్స్ టాక్. ఇక్కడ చూడు ఓవర్ హియర్ ఉంది. పిల్లలు మాట్లాడేటప్పుడు చాలా ఉత్సాహం చూపిస్తుందంట ఆమె వినడానికి. ఈ పర్స్పెక్టివ్ పాజిటివా? నెగెటివా? ఇది నెగెటివ్ వస్తుంది. నలుగురు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో దగ్గరికి వెళ్లి వింటా ఉంటారు. ఇది మంచి అలవాటు కాదు కదా! కాబట్టి ఇది నెగెటివ్. క్లాస్ రూమ్‌లో చెప్పేటప్పుడు క్యూరియస్‌గా చాలా అటెన్షన్‌తో చూస్తున్నారంటే ఇది పాజిటివ్ అన్నమాట. సో, వినడం కూడా కేర్‌ఫుల్‌గా వింటున్నారు. చాలా క్యూరియస్‌గా వింటున్నారు. అది సిట్యుయేషన్ బట్టి మారిపోతుంది. క్లాస్ రూమ్‌లో అలా విన్నారంటే అది పాజిటివ్. అది ఇద్దరు ఫ్రెండ్స్ లేదా ఇంకో వేరే వ్యక్తులు భార్యాభర్తలు ఎవరో మాట్లాడుతున్నారు. అన్నదమ్ములు ఎవరో మాట్లాడుతున్నారు. మనం వెళ్లి జాగ్రత్తగా విన్నాం. ఇప్పుడేంటి ఇది తప్పు. అంటే ఇది నెగెటివ్ మీనింగ్ ఇస్తుందన్నమాట. ఇలా దెన్ నెక్స్ట్ హి హాస్ ఏ స్లిమ్ ఫిగర్. దీస్ క్లోత్స్ విల్ లుక్ గుడ్ టు హిమ్. కదా! గుడ్ ఆన్ హిమ్ సారీ. ఆయన స్లిమ్‌గా ఉన్నాడు. ఈ బట్టలు చాలా బాగా కనిపిస్తాయి వాడికి. ఇది నెగెటివా? పాజిటివా? పాజిటివ్ మీనింగ్. నెక్స్ట్ హి హాస్ ఎ థిన్ ఫిగర్. హి నీడ్స్ టు ఎక్సర్సైజ్ బిల్డ్ హిస్ బాడీ. వాడు బక్కగా ఉన్నాడు. కొద్దిగా తినాలి బాగా. తిని ఎక్సర్సైజ్ చేస్తే లావు అవుతావు. ఇది పాజిటివా? నెగెటివా? నెగెటివ్ ఇది. అంటే బక్కగా ఉన్నాడు వీడు అని చెప్పేసి అంటా ఉన్నాం. అలాంటిది అనమాట. సో ఇక మిగతా పదాలు కూడా ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. నేను ఆన్సర్స్ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. ఓకే. నెక్స్ట్ చూడండి ఒక పారాగ్రాఫ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇందులోనే రీడింగ్ క్రిటికల్లీ అని చెప్పేసి అన్నాం. అంటే క్రిటికల్ థింకింగ్ కూడా ఉంటుంది. రీడింగ్ క్రిటికల్ ఉంటుంది. క్రిటికల్ థింకింగ్ కూడా ఉంటుంది. అంటే చదివేటప్పుడు ఈ అనాలిసిస్ చేసి చదవడం, చెప్పేటప్పుడు అనాలిసిస్ చేసి చదవడం ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఏం చేసినా ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఉన్నాయి కొన్ని. క్రిటికల్ రీడింగ్‌లో, క్రిటికల్ థింకింగ్‌లో మనం ఏం ఫాలో అవుతాం? అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఫస్ట్ అది ఏంటో చెప్తాం. ఇట్ ఇన్వాల్వ్స్ కంప్రహెండింగ్ ఆర్ గ్యాదరింగ్ మీనింగ్. ఇట్ ఈస్ లొకేటెడ్ అవుట్‌లైనింగ్ ఆర్ రిహార్సింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్ కుడ్ ఆల్సో బి ద పార్ట్ ఆఫ్ సమ్మరైజింగ్ ఆర్ ఇల్లుస్ట్రేటింగ్. ఇంట్రొడక్షన్‌లో ఏంటి మొత్తం కూడా అర్థం చేసుకుంటాం సింపుల్‌గా చెప్పాలంటే.
అనలైజింగ్ ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ ద మెటీరియల్ ఇంటూ మేనేజబుల్ కాంపోనెంట్స్. పెద్ద ఎస్సేని చిన్న చిన్న పార్ట్స్‌గా విభజించి మనకు అర్థమయ్యే విధంగా దాన్ని విభజించుకోవటం. ఇవాల్యుయేటింగ్ ఇట్ ఈస్ మేకింగ్ ద జడ్జ్‌మెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివెన్. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కరెక్టా కాదా అని చెప్పేసి ఇవాల్యుయేట్ చేసుకుంటాం. అంతే. అంటే క్రిటికల్ రీడింగ్‌లో ఏమి ఉంటుంది? అండర్‌స్టాండింగ్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, ఇవాల్యుయేటింగ్ ఉంటుంది. ఈ 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఇదెలా ఉంటాయి ఏంటనేటువంటిది ఒక పారాగ్రాఫ్‌తో మనం చూద్దాం. ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా! ఫస్ట్ ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ గురించి ఇచ్చారు. ఓకే. అదంతా కూడా ఒక పారాగ్రాఫ్. ఇందులో అండర్‌స్టాండింగ్ ఏంటి? ది ఐడియా ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్. దీని గురించి ఇచ్చారు. అంటే మొత్తాన్ని చదివిన తర్వాత మీకు ఏం అర్థమైంది అండర్‌స్టాండింగ్ అంటే? ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ గురించి. అనలైజింగ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇంపాక్ట్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. అగ్రికల్చర్‌కి సపోర్ట్ చేసే అంశాలేంటి? ఇండస్ట్రీకి సపోర్ట్ చేసేటువంటి అంశాలేంటి? ఇవి విడదీసి పెట్టుకున్నాం. దీన్ని అనాలిసిస్ అంటారు. ఇవాల్యుయేటింగ్. ఇవాల్యుయేటింగ్ ఎలా చేస్తాం? దేర్ ఆర్ ఫ్యాక్ట్స్ దట్ ప్రొవైడ్ ఇన్ పారాగ్రాఫ్ విచ్ షో ద అగ్రికల్చరల్ ఇంపాక్ట్స్ ఇండస్ట్రీ. ఆర్ దే ట్రూ? ఆర్ దే వ్యాలిడ్? ఆర్ దీస్ ఓన్లీ రీజన్స్? ఆర్ 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 దేర్ అదర్ మోర్ ఇంపార్టెంట్ రీజన్స్ టు? ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం కరెక్టా కాదా అనేటువంటిది మనం ఇక్కడ ఫైనల్‌గా ఇవాల్యుయేట్ చేస్తాం. ఓకేనా? ఇదన్నమాట. సో, ఇక నెక్స్ట్ వీడియోలో మనం టెక్నికల్ రైటింగ్ గురించి చూద్దాం. ఇందులో రిపోర్ట్ రైటింగ్, బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్‌ని రైటింగ్ టెక్నికల్ అని చెప్పేసి ఉంది. ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటాను. ఇంత మీకు చేసి నేను ప్రెజెంట్ చేశాను కదా! ఇప్పుడు మీ నుంచి నేను ఒక లైక్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. అలాగే ఒక షేర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఇది కూడా ఎవరికో వద్దు, మీ ఫ్రెండ్స్‌కే. నాకున్నటువంటి జ్ఞానం మీకు ఇచ్చాను కదా! మీరు తెలుసుకున్న జ్ఞానం నలుగురికి పంచండి. అది కూడా నేను ఫ్రీగా మీకు అందించాను. ఈ క్లాస్ మీకు ఫ్రీగా ఇచ్చాను కదా! జస్ట్ మీరు ఒక క్లిక్ చేయండి. మీ గ్రూప్‌లో పోస్ట్ చేయండి. ఓపెన్ డిగ్రీ స్టూడెంట్స్ చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరంతా కూడా మీ ఓపెన్ డిగ్రీ గ్రూప్స్ ఉన్నాయి కదా! వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేయండి. అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేసేయండి. అందరికీ హెల్ప్ అవుతుంది. అందరూ చదవాలి. అందరూ డిగ్రీ పాస్ కావాలి. ఓకేనా? అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.